అది రామాపురం అనే అందమైన గ్రామం. ఆ గ్రామంలో రాజయ్య తన భార్య శారద, కొడుకు సురేష్‌తో కలిసుంటున్నాడు. రాజయ్యది మధ్యతరగతి కుటుంబం. అయితే రాజయ్య మొదటి భార్య చనిపోవడంతో తన కొడుకు ఆలనా పాలనా చూసుకోవడానికి శారదాని రెండో పెళ్లి చేసుకుంటాడు. కానీ ఈ పెళ్లి శారదకి ఇష్టముండదు. శారద తల్లిదండ్రులు పేదవారు కావడంతో కట్న కానుకలు ఇచ్చే స్తోమత లేక అప్పటికే కొడుకు ఉన్న రాజయ్యకిచ్చి పెళ్లి చేస్తారు. దీంతో ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల రాజయ్య కొడుకు అయిన సురేష్ మీద కూడా ఆమెకి ఎలాంటి ప్రేమ ఉండదు. కానీ ఆ ఊరిలో అందరి ముందు, ఆ చుట్టుపక్కల వారి ముందు మాత్రం సవతి తల్లి అని పేరు తెచ్చుకోకుండా సురేష్‌ని మాత్రం ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. శారద గర్భవతవుతుంది. ఒక చక్కని ఆడపిల్లకి జన్మనిస్తుంది. ఇలా 4 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు శారద రాజయ్యతోటి ఇలా అంటుంది, చూడండి, ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. నా కూతుర్ని చూసుకోవడానికే నాకు సరిపోవట్లేదు. ఇంకా నీ కొడుకు నేను ఎక్కడ చూసుకోవాలి? కాబట్టి నీ కొడుకుని ఎక్కడైనా హాస్టల్లో జాయిన్ చేయించండి అని అంటుంది. అప్పుడు రాజయ్య, అదేంటి శారద, వాడికి అమ్మ ప్రేమ కావాలనే కదా నిన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంత చిన్న వయసులో వాడిని హాస్టల్లో వేయడం ఏంటి? పైగా వాడికి నువ్వంటే చాలా ఇష్టం అని అంటాడు. అప్పుడు శారద, ఆ సంగతి నాకు తెలుసు. చూడండి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేకపోయినా కూడా చేసుకున్నాను. అసలు నీ కొడుకు అంటేనే నాకు ఇష్టం లేదు. అయినా కూడా ఏదో అందరి ముందు ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఇప్పటి వరకు నీ కొడుకు బాధ్యతలు చూసుకున్నాను. ఇక చూసుకోవడం నా వల్ల కాదు. నా మాట విని ఇప్పుడు మీరు హాస్టల్లో వేశారనుకో, వాడు సంతోషంగా ఉంటాడు. లేదా నిజంగానే సవతి తల్లిలాగా ప్రవర్తిస్తాను. ఇకపై మీ నిర్ణయం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజయ్య తనలో తాను, ఏంటి శారద ఇలా మాట్లాడుతుంది? ఇన్ని రోజులు నా కొడుకుని నిజంగానే ప్రేమగా చూసుకుందేమో అనుకున్నాను. కానీ దీని మాటలు కాదని ఇక్కడే ఉంచితే నిజంగానే వాని కష్టాలు పాలు చేస్తుంది అని అనుకొని తన కొడుకుని తన నుంచి దూరంగా ఉంచడానికి ఇష్టం లేకపోయినా సరే హాస్టల్లో జాయిన్ చేపిద్దామని సిద్ధమవుతాడు. ఇక ఒకరోజు సురేష్ హాస్టల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు శారద తన మనసులో ఇలా అనుకుంటుంది, వీడికి నా పైన చెడు అభిప్రాయం రాకూడదు. ఎందుకంటే రేపు నా కూతురి భవిష్యత్తు మంచిగా ఉండాలి. వీని ఎలాగైనా మన దారిలోనే పెట్టుకోవాలి అని అనుకొని సురేష్ దగ్గరికి వెళ్ళి లేనిపోని ప్రేమ నటిస్తూ ఉంటుంది. నాన్న సురేష్, హాస్టల్కి రెడీ అవుతున్నావా? నేను ఎంత చెప్పినా మీ నాన్న వినట్లేదురా. నువ్వు వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడే ఉంటే మీ చెల్లితో ఆడుకొని నీ చదువంతా పాడు చేసుకుంటావని మీ నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు అని సురేష్ ముందు బాధగా నటిస్తుంది శారద. అప్పుడు సురేష్, బాధపడకమ్మా, నిన్ను చెల్లిని వదిలేసి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నాన్న మాట కాదనలేక వెళ్తున్నాను. అప్పుడప్పుడు వస్తూ ఉంటానులే అని చెప్పి సురేష్ అక్కడి నుంచి బయలుదేరి హాస్టల్కి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. కొడుకు దూరంగా ఉండడంతో పాపం రాజయ్య ఆరోగ్యం రోజు రోజుకి పాడవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు సురేష్ ఇంటికి వస్తూ ఉంటాడు. సురేష్ ఇంటికి వచ్చినప్పుడల్లా లేనిపోని ప్రేమను కురిపిస్తూ ఉంటుంది శారద. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. సురేష్ పెరిగి పెద్దవాడవుతాడు. శారద కూతురు అంజలి కూడా పెరిగి పెద్దదవుతుంది. కొడుకు దూరంగా ఉండడంతో రాజయ్య మంచాన పడతాడు. శారద తన కూతురు అంజలి సరదాలకు ఉన్న కాస్త పొలం కూడా కరిగిపోతుంది. కొన్ని రోజులకు రాజయ్య మరణిస్తాడు. దాంతో సురేష్ తిరిగి ఇంటికి వస్తాడు. అంత్యక్రియలు జరిగాక ఇంటికి వచ్చి అందరూ బాధగా కూర్చుంటారు. అప్పుడు శారద ఇలా అంటుంది, చూశావా నాయనా, మీ నాన్న మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఒక్క కూతురు, దాన్ని పెళ్లి చేయకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు దిక్కెవరు అని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది శారద. అప్పుడు సురేష్ ఆమె ఏడుపును చూసి, బాధపడకమ్మా, మీకు నేను లేనా? ఇక నుంచి మీ ఇద్దరి బాధ్యత నాది అని చెప్పి కుటుంబాన్ని పోషించడానికి అదే ఊరిలో ఉన్న ఒక పెద్ద కిరాణా కొట్టులో పనిచేస్తూ ఉంటాడు. ఆ పని చూసుకొని ఇంట్లో చెప్పడానికి ఇంటికి వస్తాడు. అమ్మ, నాకు ఇదే ఊరిలో కిరాణా కొట్టులో పని దొరికిందమ్మా. ఇక చెల్లికి చదువుకి ఏ ఇబ్బంది ఉండదు. నేను కష్టపడి పనిచేసి చెల్లిని చదివిస్తానమ్మా అని చెప్తాడు. అప్పుడు శారద, చాలా సంతోషం నాయన, ఎంత చక్కని మాట చెప్పావు అని కొడుకు మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది.
ఇక సురేష్ తనకి వచ్చిన కొద్దిపాటి జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ చెల్లిని చదివిస్తూ ఉంటాడు. కానీ అంజలికి మాత్రం ఇవేమీ ఉండవు. అత్యాశ ఎక్కువ, ఉన్న దాంట్లోనే సర్దుకుపోదాం అన్న మనస్తత్వం కాదు. తన కాలేజీలో డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉండాలని, అలానే రెడీ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది. దాంతో అన్నయ్య ఆర్థిక పరిస్థితి పట్టించుకోకుండా తనకి ఇష్టమైన కోరికలు కోరుతూ ఉంటుంది. ఒకరోజు సురేష్తో అంజలి ఇలా అంటుంది, అన్నయ్య, ప్రతిరోజు బస్సులో కాలేజ్కి వెళ్ళి రావాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ఒక స్కూటీ కొనివ్వన్నయ్యా అని అడుగుతుంది. అప్పుడు సురేష్ తనలో తాను, అయ్యో, ఇప్పుడే చాలని జీతంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు స్కూటీ అంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తున్నాడు అని గమనించిన శారద, ఇక మన నాటకం మొదలు పెట్టాలి అని అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటంజలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు అన్నయ్య మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నావుగా. పైగా నిన్ను చదివిస్తున్నాడు, ఇంకా నీకు స్కూటీ కావాలి, అది కావాలి అని అడుగుతావా అని అంజలి మీద కోప్పడినట్టు నటిస్తూ ఉంటుంది. ఇక చెల్లిని తిడుతుందని సురేష్, పోనీలేమ్మా, అది చిన్నపిల్ల, ఎలాగోలా డబ్బులు ఏర్పాటు చేసి దానికి స్కూటీ కొంటానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాను వెళ్ళిపోయాక, ఏంటమ్మా, నేను అన్నయ్యని స్కూటీ కొనమంటూ నువ్వేంటి నన్ను అరుస్తున్నావు అని అంటుంది. అప్పుడు శారద, ఒసే పిచ్చిదానా, నీతో కలిసి నేను కూడా స్కూటీ కొనిమని అడిగితే తల్లి చెల్లి కలిసి నన్ను పీడిస్తున్నారు అనుకుంటాడు. అందుకే అట్ట నాటకం ఆడాను. నీకు బండి కొంటే నాకు సంతోషం కాదనే అని అనుకుంటూ ఇద్దరు మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు శారద హాల్లో కూర్చొని, అమ్మాయి అంజలి, అంజలి, కాస్త టీ పెట్టుకురా అమ్మా అని అంటుంది. ఏంటమ్మా ఇలాంటి పనులన్నీ నాకు చెప్తావు, అసలు నాకు టీ పెట్టడమే వస్తేగా అని అంటుంది. అప్పుడు శారద, అవును కాదు, నాకు కూడా ఈ మధ్య పనేం చేయబుద్ధి కావట్లేదే, పని మనిషిని పెట్టుకుందామా అంటే అసలే వాడొక్కడే ఇంటికి చాకరీ చేస్తున్నాడు, ఊళ్ళో చూస్తే మన ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నా. అప్పుడు అంజలి, ఒక పని చెయ్యమ్మా, అన్నయ్యకి నీ చెప్పు చేతుల్లో ఉన్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యి, ఇక అన్ని పనులు ఆవిడ చూసుకుంటుంది, నువ్వు నేను హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు అని అంటుంది. అవునే అంజలి, ఎంత మంచి మాట చెప్పావు, ఈ ఆలోచన నాకు తట్టనే లేదు అని ఇద్దరూ మాట్లాడుకొని ఆ రోజు సాయంత్రమే సురేష్ ఇంటికి రాగానే పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారు. అప్పుడు సురేష్, అదేంటమ్మా ఇప్పుడు నాకు పెళ్ళేంటి, ముందు చెల్లికి పెళ్లి చేసి దాన్ని అత్తారింటికి పంపిన తర్వాత అప్పుడు నేను చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు శారద, అదేంట్రా అలా అంటావు, నువ్వు ఇంటి పట్ల ఎంత బాధ్యతగా ఉన్నావో తల్లిగా నేను కూడా అంతే బాధ్యతగా ఉండాలిగా అని అంటుంది. అప్పుడు సురేష్, అలాగేనమ్మా, నీ ఇష్టం అని చెప్తాడు. ఇక సురేష్ అలా అనగానే తెలిసిన వాళ్ళ ద్వారా దూరపు బంధువుల్లో భవానీ అనే అమ్మాయితో సాదాసీదాగా పెళ్లి చేస్తుంది శారద. భవానీ చాలా తెలివైన పిల్ల, చూడటానికి చక్కగా ఉంటుంది, మంచి సంస్కారం ఉన్న పిల్ల కూడా. ఇక కొద్ది రోజుల్లోనే భవానీ తన బాధ్యతలన్నీ చక్కబెడుతూ ఉంటుంది. శారద అంజలి ఏమో హాయిగా భవానీతో సఫారీలు చేయించుకుంటూ తినుకుంటూ కూర్చుంటారు. ఇంట్లోనేమో భవానీ, బయటేమో సురేష్, ఇలా ఇద్దరూ కలిసి కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీళ్ళ ప్రవర్తన చూసి కోడలికి ఎక్కడ అనుమానం వస్తుందో అని కొడుకు దగ్గర నటించినట్టుగానే కోడలి దగ్గర కూడా లేనిపోని ప్రేమను నటిస్తూ ఉంటుంది శారద. ఒకరోజు, అమ్మా భవానీ, ఒక్కదానివే ఇంటి చాకిరంతా చేస్తున్నావు, పోనీ నీకు సహాయం పడదామా అంటే నాకేమో ఈ కాళ్ళ నొప్పులు, పోనీ అంజలికి చెప్దామా అంటే అదేమో వాళ్ళ అన్నయ్యకి మంచి పేరు తేవడానికి రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతూ ఉంటుంది, నువ్వు అలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను తల్లి అని వగలమారి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు భవానీ, పర్వాలేదులే అత్తయ్య, నా ఇంట్లో నాకు పనేంటి చెప్పండి, మీరు నాకు తల్లి లాంటివారు, అంజలి ఏమో నాకు చెల్లెలు లాంటిది, ఆ మాత్రం దానికే చాకిరీ అనుకుంటే ఎలా చెప్పండి, నాకేం ఇబ్బంది లేదులే అత్తయ్య, మీరేం బాధపడకండి, అంజలి మంచిగా చదువుకొని వాళ్ళ అన్నయ్యకి మంచి పేరు తీసుకొస్తే చాలు అని చెప్పి భవానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భవానీ వెళ్ళిపోయిన తర్వాత తన అమాయకత్వాన్ని చూసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అమ్మా, నీది మామూలు బుర్రగాదే, అబ్బా ఏం ఆలోచనలే నీవి అని అంటుంది అంజలి. అప్పుడు శారద, మరి ఏమనుకున్నావే నేనంటే, ఇదిగో మీ వదినకి అనుమానం రాకుండా ఎప్పుడు ఏదో ఒక పుస్తకం ముందేసుకొని కూర్చో, అర్థమైందా
అని అంటుంది. సరేనమ్మా, కానీ నిన్నొకటి అడగాలమ్మా అని అంటుంది. ఏమిటే చెప్పు అని అంటుంది శారద. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, నా దగ్గరే లేదు, వాళ్ళ దగ్గర నాకు చిన్నతనంగా ఉందమ్మా అని అంటుంది అంజలి. ఈ మాత్రం దానికే ఇంతగా అడగాలనే, ఉన్నాడు కదా ఒక బకరా, వాడితో ఎలాగోలో కొనిస్తాలే అని అంటుంది శారద. అమ్మా, అన్నయ్య దగ్గర డబ్బులు లేవు కదే, వచ్చిన జీతం అంతా మన తిండికే సరిపోతుంది, అంత డబ్బు పెట్టి నాకు ఫోన్ కొనిస్తాడంటావా అని అంజలి అనేసరికి, లేకపోతే అప్పు చేస్తాడు, వాడు ఎలా తంటాలు పడితే మనకేంటి, నీకు కావాల్సింది ఫోనే కదా, అయినా మీ నాన్నని ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను, వాడి కోసం నా జీవితాన్నే దారపోసాను, ఇప్పుడు నా కోసం నా కూతురు కోసం ఆ మాత్రం చేయలేడా, నీ సంతోషమే నాకు కావాలి తల్లి, వాడితో ఎలా ఫోన్ కొనిపిస్తానో చూడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ షాప్కి వెళ్తుంటే అతన్ని పిలిచి శారద ఇలా అంటుంది. నాన్న సురేషు, అంజలికి త్వరలో పరీక్షలు ఉన్నాయంటరా, అయితే వాళ్ళకి కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక కూడా ఏదో ఆన్లైన్ క్లాసులు అవో జరుగుతాయంట, ఆ క్లాసులు వినటానికి ఏదో స్మార్ట్ ఫోన్ ఏవో కావాలంటరా, పాపం దీనికేమో ఫోన్ లేదాయా, పోనీ వాళ్ళ స్నేహితుల ఇంటికెళ్ళి చదువుకుందామంటేనేమో దగ్గరలో ఎవరూ లేరు, ఈ నెల జీతం వచ్చాక దానికి ఏం కావాలో చూడు నాయన, ఆ ఫోన్ ఏదో కాస్త కొని తండ్రి, ఇదేమో నిన్ను అడగాలంటే మొహమాట పడుతుందిరా, నేను చెప్పాను ముందే, అన్నయ్య మని కోసం కాకపోతే ఇంకెవరి కోసం కొంటాడే అని. శారద అలా అనేసరికి సురేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగేనమ్మా అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సురేష్ భవాని దగ్గరికి వచ్చి, భవాని, ఈ నెల జీతంతోటి నీకు ఒక మంచి చీర కొందామనుకున్నాను, కానీ చెల్లి చదువు కోసం ఫోన్ కావాలంట అని అంటాడు. అయ్యో పర్వాలేదులేండి, చీర ఈరోజు కాకపోతే రేపు కొనుక్కోవచ్చు, దానిదేముంది, ముందు అంజలి చదువు ముఖ్యం కదా అని అంటుంది. ఇక తనను అర్థం చేసుకునే భార్య ఉండడంతో సురేష్ చాలా సంతోషిస్తాడు. ఇక జీతం డబ్బులు రాగానే అంజలికి ఫోన్ కొనిస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక మరుసటి నెల జీతంతో సురేష్ చాలా సంతోషంతో భవానీకి ఒక చీర కొని ఇంటికి వస్తాడు. సురేష్ ఇంటికి రాగానే హాల్లోనే తల్లి కూతురు కూర్చొని ఉన్నారు. నాయనా సురేష్, ఏమిట్రా ఆ చేతిలోది అని శారద అడుగుతుంది. సురేష్ కాస్త తడబడుతూ చీర అని చెప్తాడు. ఇక అది విన్న అంజలి ఎంతో పొంగిపోతూ, చాలా థ్యాంక్స్ అన్నయ్య, చీర నాకోసమే కాదు, సమయానికి అడగకుండా భలే తీసుకొచ్చావన్నయ్య, మాకు కాలేజీలో త్వరలోనే ఫంక్షన్ ఉంది, కట్టుకొని వెళ్దామంటే ఒక్క మంచి చీర కూడా లేదు, ఈలోపు భలే తీసుకొచ్చావన్నయ్య అని సురేష్ చేతిలో ఉన్న చీర తీసుకోబోతుంది. అప్పుడు సురేష్, అమ్మ అంజలి, ఇది నీకోసం కాదు తల్లి, మీ వదిన కోసం తీసుకొచ్చాను అని అంటాడు. ఇక శారద కలగజేసుకొని, అయ్యో, మొదటిసారిగా నీ భార్యకి ఎంతో ప్రేమగా చీర తీసుకొచ్చావు, కానీ ఇటేమో నీ చెల్లికి అవసరం ఉంది కదరా నాయనా, పాత చీర కట్టుకొని 10 మందిలోకి పోతే అది వాళ్ళ స్నేహితుల ముందు చులకనైపోయింది కదరా, ఇంట్లో ఉండే నాకైనా నీ భార్యకైనా చీరదేముంది చెప్పు, ఏది కట్టుకున్నా చెల్లిపోద్ది, కానీ అంజలి అలా కాదు, బయటికెళ్ళే పిల్ల, కాస్త మంచిగా ఉండాలి అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ కూడా, అవునండి, నాకు చీరంత ముఖ్యం కాదులే, ఈరోజు కాకపోతే రేపైనా కట్టుకుంటాను, ఇప్పుడు అంజలికి అవసరం కదా, తనకిచ్చేయండి పర్లేదు అని అంటుంది. ఇలా ప్రతి నెల సురేష్కి జీతం వచ్చే సమయానికి తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఏదో ఒక కారణంతో ఖర్చు చేపిస్తూనే ఉంటారు. భవానీ ఈ విషయాలన్నీ ఒకవైపు గమనిస్తూనే ఉంటుంది. తన మనసులో ఒకరోజు ఇలా అనుకుంటుంది, పోనీలే, చిన్నపిల్ల కదా, పెళ్ళైతే మారుతుందిలే, అత్తయ్య కూడా ఎన్నాళ్ళు గార్భం చేసేది పెళ్ళయ్యే వరకే కదా, పైగా అమ్మాయి కూడా చదువుకుంటుంది, ఖర్చులు కూడా ఉంటాయి అని తనకి అనుమానం ఉన్నప్పటికీ వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఈలోపు అంజలి చదువు కూడా పూర్తవుతుంది. ఇక అంజలికి పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళకి స్తోమతకి తగ్గట్టు ఒక సంబంధం తీసుకొస్తాడు సురేష్. సంబంధం ఖాయమైపోతుంది. ఇక మరుసటి రోజు అంజలి, అన్నయ్య, నా పెళ్ళి నీ పెళ్ళిలాగా సాదాసీదాగా జరిపిస్తే కుదరదు, గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో చేపించాలి, షాపింగ్లు అవి ఇవి కూడా చేయాలి, నువ్వు అలా చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే నేను చేసుకోను అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శారద, పిచ్చిదాన, ఆ మాత్రం మనం చెప్పాలా అన్నయ్యకి,
నువ్వంటే మీ అన్నయ్యకి ఎంత ఇష్టం, నువ్వు చెప్పకపోయినా వాడు అలాగే చేస్తాడు అని. ఇదిగో నాయనా, ఆడపిల్లనిచ్చిన కాడ ఏ లాంఛనాలు తగ్గకూడదు. మనం అన్నీ జాగ్రత్తగా ఏమేం కావాలో అన్నీ ఏర్పాటు చేసి పంపించాలి. లేకపోతే అత్తారింట్లో నీ చెల్లెలికి చిన్న చూపు కాదు. అర్థమైందా అని అడుగుతుంది. అలాగేనమ్మా అని చెప్పి సురేష్ అక్కడి నుంచి బాధగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అదంతా విన్న భవాని ఇలా అంటుంది. ఏమండి, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. పెళ్ళి మన స్తోమతకి తగ్గట్టు జరిగితే మంచిదండి. ఇప్పుడే ఇంటి అవసరాల కోసం మీరు ఎన్ని అప్పులు చేశారు. ఇప్పుడు మీ చెల్లి చెప్పినట్టు తన కోరిక ప్రకారం అంత గ్రాండ్‌గా పెళ్లి చేస్తే మళ్ళీ మీరు పెళ్లి కోసం అప్పు తీసుకురావాల్సొస్తుంది. ఇప్పుడే అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ అప్పు తీసుకొస్తే అవి కట్టలేక మనం ఇబ్బంది పడతామేమో అండి. ఒకసారి ఆలోచించండి అని అంటుంది. అప్పుడు సురేష్, తప్పదు భవాని. మా అమ్మ, మా చెల్లెలు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళు కోరుకున్నట్టు కనీసం ఈ పెళ్లి కూడా చేయకపోతే ఎలాగా అని తన స్తోమతకి మించి అప్పు తీసుకొచ్చి మరి తన చెల్లెలు కోరుకున్నట్టుగానే ఘనంగా పెళ్లి జరిపిస్తాడు సురేష్. ఇక ఆ అప్పు తీర్చడానికి ఖాళీ దొరికినప్పుడల్లా కిరాణా కొట్టులోనే కాకుండా పండగ రోజులలో, సెలవు రోజులో విశ్రాంతి అనేది లేకుండా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అంజలి పుట్టింటికి వస్తుంది. అన్నయ్య, మేము కొంచెం పొలం కొందాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మా దగ్గర డబ్బు లేదు. నాకు కొంచెం డబ్బు కావాలన్నయ్య. నువ్వు ఎలాగైనా నాకు ఇవ్వాలి అని అంటుంది. అప్పుడు సురేష్, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నీ పెళ్ళికి ఎంతో అప్పు చేశాను. ఇప్పుడు అది తీర్చలేకే తంటాలు పడుతున్నాను అని అంటాడు. అప్పుడు శారద, అదేమిట్రా, కొత్తగా పెళ్ళైన పిల్ల నోరు తెరిచి మరి అన్నయ్య కొంత డబ్బు కావాలి అని అడిగితే లేదంటావు. ఇప్పుడు ఉట్టి చేతులతో పంపిస్తే అల్లుడు గారు ఏమనుకుంటారు అని అంటుంది. అప్పుడు అంజలి, అవునన్నయ్య, అసలే కట్నం కూడా తక్కువ ఇచ్చారని ఆయన కోపంగా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వకపోతే నన్ను తిడతారన్నయ్య అని ఏడ్చుకుంటూ చెప్తుంది. ఇక చేసేది ఏం లేక తన భార్య నగలు తాకట్టు పెట్టి మరి చెల్లెలి కాపురం బాగుండాలని తను అడిగినంత డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు. ఇక ఈ వంకతో పుట్టింట్లోనే 10-15 రోజులు ఉండి డబ్బు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పుట్టింటికొస్తుంది. అన్నయ్య, వదినా, బాగున్నారా? ఏం లేదన్నయ్య, ఇంకో 2 రోజుల్లో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. మా పెళ్ళైపోయిన తర్వాత ఇదేమో మొదటి వ్రతం. అందుకని పూజలో పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏదైనా బంగారు హారం ఉండాలంట. అది తీసుకొచ్చుకోమని మా అత్తయ్య వాళ్ళు పంపించారన్నయ్య అని అంటుంది. అప్పుడు సురేష్ కాస్త కోపంగా, మన పరిస్థితి వాళ్ళకి ముందే చెప్పాం కదా, మళ్ళీ అది కావాలి ఇది కావాలి అని ప్రతిసారి పుట్టింటికి పంపిస్తే ఎలాగమ్మా అని అడుగుతాడు. ఇక శారద దొంగ ఏడుపులు ఏడుస్తూ, వద్దులేమ్మా, ఏమీ అడగకు మీ అన్నయ్యని. అదే మీ నాన్న ఉంటే నువ్వు అడక్క ముందే నీకేం కావాలో కొనిపించేవాడు. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నాక వాడు కుటుంబం వేరు. వాడి పెళ్ళమే వాడికి బెల్లం అయిపోయింది. మనమేమో అల్లమైపోయాం. వాడిని ఇంకేమీ అడగకు తల్లి నువ్వు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి సురేష్ చేసేదేమి లేక ఇల్లు తాకట్టు పెట్టి మరి తను అడిగిన హారం కొని అంజలికి ఇస్తాడు. ఇలా ప్రతిసారి అంజలి పుట్టింటికి రావడం, 10-15 రోజులు గడపడం, ఏదో ఒకటి కావాలి అని వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లడం ఇలా జరుగుతూ ఉండేది. ఇదంతా చూస్తున్న భవానీకి అనుమానం వచ్చింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు భవానీ తన బంధువుల ఫంక్షన్కి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా అంజలి అత్తగారైన సుగుణమ్మ కనిపిస్తుంది. ఆవిడని చూసి సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్ళి, బాగున్నారా పిన్నిగారు? చాలా రోజులవుతుందండి మిమ్మల్ని చూసి అని అంటుంది. భవానీని చూసిన సుగుణమ్మ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి కోపంగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు భవానీ తనలో తాను, ఏంటి పిన్నిగారు ఏం మాట్లాడట్లేదు, నేను మాట్లాడుతుంటే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు అని అనుకొని సుగుణమ్మ వెనకే వెళ్ళి, పిన్నిగారు ఏమైందండి, నేను మాట్లాడుతుంటే అలా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? నేను మీ కోడలైన అంజలి వదినను. ఎప్పుడో పెళ్ళప్పుడు ఒకసారి మీరు నన్ను చూశారు. బహుశా మీరు నన్ను గుర్తుపట్టినట్టు లేరు అని అంటుంది. అప్పుడు సుగుణమ్మ, గుర్తుపట్టకనే అమ్మా, బాగానే గుర్తున్నావు అని దెప్పు పొడుస్తూ మాట్లాడుతుంది. అయ్యో పిన్నిగారు, ఏంటి అలా మాట్లాడుతున్నారు? మీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. మీరెందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని భవానీ అనేసరికి, ఇందులో అర్థం కావడానికి ఏముందమ్మా, నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో నీకు తెలీదా? మీలాగా
మేము చెప్పేదొకటి చేసేదొకటి చెయ్యము. ఏదైనా ఉంటే ముక్కుసూటిగానే చెప్తాము అని అర్థమయ్యి కానట్టుగా మాట్లాడి సుగుణమ్మ అక్కడి నుంచి బస్సులో ఇంటికెళ్ళిపోతుంది. ఇక భవానీ తన మనసులో ఏదో పొరపాటు జరిగినట్టుంది. అందుకే పిన్నిగారు ఇలా మాట్లాడుతున్నారు. అదేంటో తొందరగా తెలుసుకోవాలి. లేకపోతే మనస్పర్ధాల వల్ల అంజలి కాపురానికి ఏదైనా సమస్య రావచ్చు అని అనుకొని సుగుణమ్మ వెనకాలే ఇంకో బస్సులో అంజలి అత్తగారింటికి వెళుతుంది భవాని. లోపలికి వెళ్ళేసరికి ఎవరూ కనిపించకపోవడంతో తన ఆడపడుచైన అంజలిని అంజలి అని పిలుస్తుంది. ఆ మాట విని అంజలి అత్తగారు, మామగారు, ఆమె భర్త వస్తారు. ఇక భవానీని చూసిన అంజలి అత్తగారు కోపంతో, ఏంటి ఇక్కడికొచ్చావు? నీతో అక్కడ మాట్లాడటం ఇష్టం లేకనే ఫంక్షన్ల మధ్యలో వచ్చాను అనంటుంది. అప్పుడు భవానీ శాంతంగా, పిన్నిగారు మీ మాటల్ని బట్టి చూస్తుంటే మా వల్ల ఏదో పొరపాటు జరిగినట్టుందండి. మా అంజలి ఏమైనా పొరపాటు చేసిందా? తను చిన్నపిల్ల. తెలుసో తెలియకో ఏమైనా తప్పు చేస్తే మీరు పెద్ద మనసుతో క్షమించండి. ఉండండి తనకు అర్థమయ్యేలా నేను చెప్తాను అని మళ్ళీ అంజలి అంజలి అని పిలుస్తుంది భవాని. అప్పుడు అంజలి అత్తగారు ఇలా అంటుంది, ఇక్కడ ఎక్కడుందమ్మా మీ ఆడపడుచు? మీ ఇంట్లోనే ఉందిగా. పెళ్ళైన దగ్గర నుంచి పట్టుమని ఒక 10 రోజులైనా అత్తగారింట్లో కాపురం చేసిందా? నెలలో 20 రోజులు మీ ఇంట్లోనేగా ఉండేది. అయినా చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నోడు పెళ్లి చేయటం దేనికమ్మా? ఇంట్లోనే కళ్ళ ముందే పెట్టుకుంటే సరిపోయేదిగా. మరి మీకు అంత డబ్బులు ఎక్కువైతే అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాల్సిందిగా. ఊర్లో మీ మామగారికి ఉన్న మంచి పేరు చూసి ఏం తెలుసుకోకుండానే మీ సంబంధం కలుపుకున్నాం. ఇప్పుడు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నామా అని బాధపడుతున్నాం. పెళ్లి చేసి వేరేవాడి జీవితం నాశనం చేయడం ఎందుకు అని కోపంగా అనేసరికి భవాని, పిన్నిగారు అంజలి మా ఇంట్లో ఉండడం ఏంటి? 2 రోజుల క్రితం నేను మా పుట్టింటికి వెళ్ళాను. అప్పుడు అంజలి కూడా ఇక్కడికే వచ్చిందండి. నేను మా పుట్టింటి నుంచి నేరుగా ఆ ఫంక్షన్కి వచ్చాను. ఇక అంజలి ఇక్కడే ఉందనుకుంటున్నానండి. మళ్ళీ వెంటనే మా ఇంటికి వచ్చిన సంగతి నాకు తెలీదు. అసలేం జరిగింది పిన్నిగారు? దయచేసి చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు సుగుణమ్మ, ఏం జరిగిందా? ఏమని చెప్పాలి నీకు? అప్పుడు మీరు పెళ్ళప్పుడు ఏమని చెప్పారు? మేము కట్నం ఎక్కువ ఇచ్చుకోలేము, మా స్తోమతకి తగ్గట్టే ఇచ్చుకుంటాము అని అన్నారు. అదే ఇచ్చారు. ఇప్పుడేమో ప్రతిసారి చెల్లెల్ని ఇంటికి పిలిపించుకొని ఖరీదైన వస్తువులను కొనిపించి తన దగ్గర మమ్మల్ని చులకన చేస్తున్నారు. ఇక చీటికి మాటికి మా అన్నయ్య అది కొనిచ్చాడు, మా అన్నయ్య ఇది కొనిచ్చాడు, మీరు ఉన్నారు దేనికి? కోడలికి కనీసం ఒక నగైనా కొనిపించలేదు అని అక్కడి నుంచి వచ్చిన ప్రతిసారి సూటిపోటి మాటలతో మమ్మల్ని దెప్పి పొడుస్తూ ప్రతిసారి మమ్మల్ని చిత్రహింసలు పెడుతుందమ్మా. అసలు ఇదేమైనా మీకు పద్ధతేనా? మమ్మల్ని అవమానించాలనే కదా మీ ఉద్దేశం? మా కుటుంబం గురించి మీకు ముందే చెప్పాం కదా. మాకు కావాల్సింది ఉన్న దాంట్లో సర్దుకుపోయి భర్తని మంచిగా చూసుకొని మమ్మల్ని చక్కగా చూసుకొని ఇంటిని చక్కబెట్టుకునే కోడలు కావాలమ్మా. ఇలా ఖరీదైన ఆశలు, కోరికలు, పెద్దల్ని గౌరవించకపోవడం ఇలాంటి కోడలు మాకేం వద్దులే అమ్మా అని అంటుంది. అప్పుడు అంజలి భర్త, అవునండి, భర్త అనే గౌరవమే లేదు తనకి. ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది. బంగారం, ఖరీదైన వస్తువులు కొనిపించేవాడే నిజమైన భర్త, నువ్వసలు మొగుడివేనా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. దానికి కారణం తను ఏది అడిగితే అది మీరు ఖరీదైన వస్తువులు కొనిపించడం వల్లనే, మీరు కొనిపించే వస్తువుల వల్లే మేము చులకనైపోతున్నాం అని అంటాడు. అప్పుడు అంజలి మామగారు, చూడమ్మా భవానీ, మేము మంచి మర్యాదకి విలువనిచ్చేవాళ్ళం, ఆత్మాభిమానం గలవాళ్ళం. మా ఇంటికి సరిపడే కోడలు కాదు మీ ఆడపడచు అని అంటాడు. ఇక అప్పుడు భవానీకి విషయమంతా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు, బాబాయ్ గారు, మీరందరూ చెప్పడం వల్లనే ఇక్కడ జరుగుతున్నదేంటో నాకు అర్థమైంది. అంతేకాదు మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఖరీదైన వస్తువులన్నీ మీరు అడిగారని చెప్పి మీ మీదున్న గౌరవంతోనే మాకు ఆ స్తోమత లేకపోయినా సరే ఎన్నో ఇబ్బందులు పడి అప్పు చేసి మరి నేను నా భర్త వాటిని ఇచ్చామే తప్ప మిమ్మల్ని చులకన చేద్దామని కాదు అని భవాని తనకి అర్థమైనదంతా అంజలి గురించి పూసగుచ్చినట్టు వాళ్ళకి వివరిస్తుంది. అదంతా విన్నాక వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు అంజలి అత్తగారైన సుగుణమ్మ ఇలా అంటుంది, క్షమించమ్మా భవాని, ఇదంతా తెలియక ఎన్నో మాటలు అన్నాము. మేము మీ ఆడపడుచు చేసిన పనులన్నిటికీ విసిగిపోయి
మీతో సంబంధం తెంపుకోవాలన్న ఉద్దేశానికి వచ్చేశాం. ఇందులో మీ తప్పు కూడా ఉందనుకొని ఇలా మాట్లాడాల్సి వచ్చిందమ్మా అని అంటుంది. అప్పుడు భవాని, పర్వాలేదులే పిన్ని గారు, మనందరం ఒకటే కుటుంబం. అంజలి మనస్తత్వం చెడ్డదేమీ కాదు. కొంచెం మా అత్తయ్య గారి గారాబం వల్ల మంచి చెడు తెలుసుకోలేకపోతుంది. ఇప్పటి వరకు తనకు తెలుసో తెలియకో అలా ప్రవర్తిస్తూ వచ్చింది. దీనివల్ల మీరు సంబంధం తెంపుకునే అంత పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. కాస్త మీ సహకారం ఉంటే మా అంజలిని మీకు తగ్గ కోడలిగా మార్చుకోవచ్చండి అని అంజలి భర్తతో, తమ్ముడు, ముఖ్యంగా నువ్వు నేను చెప్పినట్టుగా చేయాలి అని ఏమి చేయాలో చెప్పి అక్కడి నుంచి భవాని ఇంటికొచ్చేస్తుంది. ఇక మరుసటి రోజు హాల్లో కూర్చొని తల్లి కూతుర్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సురేష్ కిరాణా కొట్టుకి వెళ్దామని రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే అంజలి భర్త అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన సురేష్ ఇలా అంటాడు, బాగున్నారా బావగారు? ఇప్పుడేనా రావడం? రండి కూర్చోండి, మజ్జిగ తాగుదురు గాని అని అంటాడు. అప్పుడు అంజలి భర్త, మీ మర్యాదల కోసమేమీ రాలేదు అని కోపంగా అనేసరికి, ఏంటి బావగారు అలా అంటారు అని సురేష్ అంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శారద, ఏమిట్రా అబ్బాయి, అల్లుడు గారిని నిలబెట్టే మాట్లాడుతున్నావు? రండి అల్లుడు గారు కూర్చోండి. అమ్మాయి అంజలి, అల్లుడు గారికి మంచినీళ్ళు పట్టుకురా అని అంటుంది. అప్పుడు అంజలి భర్త, చాలండి మీ నటన, మీ మర్యాదల కోసమేమీ రాలేదు నేను. మీ అమ్మాయితోటి విడాకులు తీసుకోవడానికి వచ్చాను. ఈ రోజు నుంచి మీ అమ్మాయితోటి నాకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. అంతేకాదు, మా అమ్మ నాన్న నాకు వేరే సంబంధం కూడా చూశారు. పిల్ల చాలా అనుకువగా ఉంటుంది, మా కుటుంబానికి తగ్గ కోడలు. విడాకుల కాగితం మీద సంతకం పెడితే నా దారి నేను చూసుకుంటాను, ఇక మీ అమ్మాయి దారి మీరు చూసుకోండి అని అంటాడు. ఆ మాటలు విన్న తల్లి కూతుళ్ళు కంగారు పడతారు. ఏంటల్లుడు గారు, ఏం మాట్లాడుతున్నారు? విడాకులేంటి అని అంటుంది. అప్పుడు సురేష్, ఏంటి బాబుగారు ఇలా మాట్లాడుతున్నారు? మీకేమైనా తక్కువ చేశామా? మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? మీరు అడిగిన వస్తువులన్నీ మా స్తోమతికి మించి అప్పు చేసి మరీ ఇచ్చాం కదా అని అంటాడు. అప్పుడు అంజలి భర్త, ఇవన్నీ ఎవరడిగారండి మిమ్మల్ని? నేనొచ్చి అది కావాలి ఇది కావాలి అని ఏమైనా అడిగానా అనేసరికి, అదేంటి బావగారు, మీరు మీ అమ్మగారు అడిగారనే కదా అడిగిన వస్తువులన్నీ మా చెల్లికిచ్చి పంపించాము అని అంటాడు. అప్పుడు అంజలి భర్త కోపంగా, అవునా, అయితే మీ చెల్లిని అడగండి అవన్నీ తీసుకొచ్చి ఎవరికిచ్చిందో. అది విన్న సురేష్ అంజలి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అప్పుడు అంజలి భయపడుతూ ఇలా అంటుంది, అన్నయ్య, అది అది అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు అంజలి భర్త కలగజేసుకొని, మీరు ఏదైతే మా కోసం ఇచ్చారు అని అనుకుంటున్నారో అది ఏ రోజు మాకు తీసుకొచ్చి ఇవ్వలేదు, మేము అది కావాలి అని అడగను లేదు. తన సంతోషం సరదా కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తనకి కావలసిన వస్తువులన్నీ మీతో కొనిపించుకొని అక్కడికి వచ్చి మమ్మల్ని చులకన చేసి మాట్లాడేది మీ చెల్లి. పెళ్ళైనా కూడా పుట్టింట్లోనే ఉండే అమ్మాయిని కాదు నేను పెళ్లి చేసుకోవాలనుకుంది. నన్ను మా అమ్మా నాన్నని బాగా చూసుకునే అమ్మాయి కావాలనుకున్నాం. కానీ ఈ లక్షణాలేవి మీ చెల్లిలో మాకు కనిపించలేదు అని కోపంగా అనేసరికి అది విన్న సురేష్ అంజలితో బాధగా ఇలా అంటాడు, ఏంటమ్మా సిరి ఇలా చేసావు? నానలేని లోటు నీకు తెలియాలని మా సంతోషాలన్నీ త్యాగం చేసి మరి నువ్వు అడిగిందల్లా చేశాను. కానీ నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు. ఎందుకు ఇలా చేశావు అని అన్నయ్య అలా అడిగేసరికి అంజలికి ఏం మాట్లాడాలో అర్థం కాక సిగ్గుతో తలంచుకుంటుంది. అప్పుడు సురేష్ తన బావగారి చేతులు పట్టుకొని, బావగారు, నా చెల్లి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసే బాధ్యత నాది. దయచేసి మీరంత పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. నా చెల్లెల జీవితం పాడవుతుంది అని సురేష్ బ్రతిమలాడతాడు. అప్పుడు శారద కలగజేసుకొని, నాయనా, క్షమించమని అడగాల్సింది నువ్వు కాదురా, నేను అడగాలి. ఎందుకంటే తప్పంతా నాది. సొంత అన్నగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. నా కూతురొక్కతే సంతోషంగా ఉండాలన్న స్వార్థంతో, తన మీద ఎక్కువ ప్రేమతో దాని జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాను. ఏనాడు కూడా నిన్ను నా కన్న కొడుకుగా చూడలేదురా. నీ నిజమైన ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయానురా. నన్ను క్షమించు. అల్లుడు గారు, మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలి. ఇదంతా నా వల్లే జరిగింది. ఇక నుంచి ఇలాంటి పొరపాటు ఏమీ జరగకుండా చూసుకుంటాను. దయచేసి నా కూతురు జీవితం నాశనం చేయొద్దు అల్లుడు గారు అని కాళ్ళ మీద పడబోతూ ఉంటుంది. అప్పుడు అంజలి భర్త ఆమెని లేవదీసి, అత్తయ్య గారు, మీరు పెద్దవారు, మీరు అలా మాట్లాడకండి, మీరెవ్వరూ కంగారు పడకండి. ఎందుకంటే
నేను భవానక్క కలిసి ఆడిన నాటకం ఇది. ఎలాగైనా అంజలి తన తప్పు తాను తెలుసుకోవాలనే ఇదంతా చేశాము. మేమంతా అంజలి ప్రవర్తనకి విసిగిపోయి మీతో సంబంధం తెంపుకోవాలనే నిర్ణయానికి వచ్చాము. కానీ అప్పుడే భవానక్క వచ్చి జరిగిందంతా చెప్పి ఇలా నాటకం ఆడమని చెప్పింది. ఈ భవానక్కి తన ఆడపడుచు జీవితం బాగుపడాలని మమ్మల్ని ప్రాధేయపడి మరి ఈ నాటకానికి ఒప్పించింది. అదంతా విన్న అంజలి కన్నీళ్లతో అన్నా వదిన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. పక్కనే ఉన్న భర్త కాళ్ళ మీద పడి కూడా అడుగుతుంది. అప్పుడు భవాని ఇలా అంటుంది, అమ్మ అంజలి, ఆడపిల్ల పుట్టింట్లో అయినా మెట్టింట్లో అయినా సర్దికిపోయి బతకడం తెలియాలమ్మా. మనకి ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. లేని దానికోసం ఆశపడొద్దు అని అంటుంది. ఇక ఆ మాటలు విన్న శారద, అమ్మా కోడల, నీకు చేతులెత్తి మొక్కాలి. తల్లిగా నేను చేయాల్సిన పని ఈ ఇంటి కోడలిగా దాని వదినగా నువ్వు చేశావు. ఏనాడు కూడా నిన్ను నా కోడలుగా చూసుకోలేదమ్మా. నువ్వు అదేమీ చూడకుండా నా కూతురి జీవితాన్ని నిలబెట్టాలని చూశావు. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది తల్లి, నన్ను కూడా క్షమించమ్మా అని అంటుంది. అప్పుడు అంజలి, అన్నయ్య, నా కోసం నువ్వు ఎన్నో అప్పులు చేశావు. ఈ నగలు నాకేమొద్దు, తిరిగి నువ్వే తీసుకో. మీ అందరి ప్రేమ ఎప్పుడు నా మీద ఇలాగే ఉంటే చాలు అని తన మెడలో ఉన్న నగలు తీసియబోతుంటే సురేష్ ఇలా అంటాడు, అమ్మా అంజలి, పుట్టింటి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నంతలో తన ఆడపిల్లకి పెట్టాలనుకుంటారు. తనెక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అది మా బాధ్యత. నీకిచ్చినవి నువ్వు తిరిగి మాకివ్వాల్సిన అవసరమేమీ లేదు. నీ దగ్గరే ఉంచుకో. నువ్వు పరిస్థితుల్ని అర్థం చేసుకున్నావు. మాకు అదే చాలు. నువ్వు వీటి గురించి ఏమీ ఆలోచించకు. ఇదంతా నేను చూసుకుంటాను అని చెల్లె చేతిని తీసి తన బావగారి చేతిలో పెట్టి ఇలా అంటాడు, బావగారు, త్వరలోనే మాకు మేనల్లున్నో మేనకోడలనో ఇవ్వాలి అని అనేసరికి అందరూ నవ్వుకుంటారు. కథ సమాప్తం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.